ఈ డెలివరీ కుర్రాడు ఆర్డర్ డెలివరీ చేయడానికి ఒక పెద్దని హోటల్కు వెళ్తాడు. అప్పుడు ఒక ధనవంతుల అమ్మాయి ఈ కుర్రాడికి ఎదురయ్యి తనను వెంబడిస్తున్న రౌడీల నుండి కాపాడమని, నన్ను కాపాడితే 2,00,000 రూపాయలు ఇస్తానని చెప్తుంది. వెంటనే ఈ కుర్రాడు ఈమె ఇచ్చిన ఆఫర్కి ఒప్పుకుని బండిపై ఎక్కించుకుని తీసుకువెళ్తాడు. కానీ రౌడీలు వీళ్ళని ఫాలో అవుతూ ఉండగా ఈ కుర్రాడు తన డ్రైవింగ్ స్కిల్స్ ఉపయోగించి చాలా వేగంగా బండి నడిపి అక్కడి నుండి ఈ అమ్మాయిని కాపాడి తీసుకొస్తాడు. అలాగే ఈమెను కారు ఎక్కించి జాగ్రత్తగా ఇంటికి వెళ్లమని చెప్తాడు. అయితే తాగిన మత్తులో ఉన్న ఈ ధనిక అమ్మాయి ఈ కుర్రాడిని కార్ లోపలికి లాక్కుంటుంది. దీనితో వీరిద్దరూ ఏకాంతంగా గడుపుతారు. అయితే 5 సంవత్సరాల తరువాత ఈ కుర్రాడు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే ఇతడు తన తోటి సెక్యూరిటీ వాళ్లతో నేను డెలివరీ కుర్రాడిగా ఉన్నప్పుడు ధనవంతుల అమ్మాయితో గడిపానని చెప్తూ ఉండేవాడు. కాని ఇతడి స్నేహితులు ఈ కుర్రాడు అంతా అబద్ధం చెప్తున్నాడని అనుకుంటారు. ఎందుకంటే అంత పెద్దని కోటీశ్వరుల అమ్మాయి ఇలాంటి సాధారణ డెలివరీ కుర్రాడితో ఎందుకు గడుపుతుంది అని అంటారు. ఇంతలో వీళ్ల ముందుకు ఒక లగ్జరీ కార్ వస్తుంది. ఆ కారులో నుండి కోటీశ్వరుల అమ్మాయి కిందకు దిగుతుంది. అయితే చిన్న పాప వచ్చి ఈ కుర్రాడిని పట్టుకుని నాన్న అని పిలుస్తుంది. కాని అక్కడున్నవారు ఈ పాపకు తండ్రి ఈ కుర్రాడే అని నమ్మలేకపోతారు. అప్పుడు ఈ ధనిక అమ్మాయి DNA రిపోర్టు తీసి ఇతడే పాపకు తండ్రి అని నిరూపిస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు ఇన్ని సంవత్సరాలుగా నాకోసం ఎందుకు రాలేదని ఈ అమ్మాయిని అడుగుతాడు. అప్పుడు ఈమె తన కుటుంబ సభ్యులు ఈమెను ఎవరో కోటీశ్వరుల అబ్బాయికి ఇచ్చి పెళ్లి కుదుర్చుతున్నారని, నీకు పుట్టిన బిడ్డ వేరే ఎవరినో తండ్రి అని పిలవడం నాకు ఇష్టం లేదని, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చేశానని చెప్తుంది. వెంటనే ఈ కుర్రాడు తన కూతురిని ఎత్తుకుని భార్యతో పాటు అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలాగే అదే రోజు వీళ్ళిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. అప్పుడు ఈ అమ్మాయి తన భర్తకు కట్నంగా 5 కోట్ల విలువగల బ్యాంకు కార్డు ఇస్తుంది. నిజానికి ఈ కుర్రాడు ఆ ఊరిలోనే అతిపెద్ద కోటీశ్వరుడు అని ఈమెకి తెలియదు. అందుకని ఈ డబ్బు ఇతడికి అవసరం లేదని ఆమెకు డబ్బు తిరిగి ఇచ్చేయడానికి వెనకపడతాడు. అలాగే ఈ రోజు నుండి నీకున్న సమస్యలన్నీ నేను తీరుస్తానని ఈమెతో చెప్తాడు. ఆ తరువాత ఈమె తన భర్తను తీసుకుని తన కుటుంబానికి పరిచయం చేయడానికి ఇంటికి తీసుకువెడుతుంది. కాని ఈమె తల్లికి ఒక సెక్యూరిటీ కుర్రాడిని తన ఇంటి అల్లుడుగా చేసుకోవటం ఇష్టం ఉండదు. ఇంతలో అక్కడికి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూసిన ధనిక కుర్రాడు వస్తాడు. అలాగే ఇతడు నీ భర్తకు విడాకులు ఇచ్చి నన్ను పెళ్లి చేసుకో, లేదంటే మీ తల్లి కూతుర్లు ఇద్దరినీ చంపేస్తానని బెదిరిస్తాడు. వెంటనే ఈ అమ్మాయి ధనిక కుర్రాడిని చెంపపై కొట్టి బయటకు పొమ్మంటుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.